చూడండి గైస్, చైనాలో మనకి ఒక అభిమాని చాలా ప్రేమతో ఇచ్చిన గిఫ్ట్ బ్యాగ్. ఇందులో ఏముంది చూద్దాం. నిజంగా సర్ప్రైజ్డ్, సో స్వీట్ ఆఫ్ హిమ్ మాట. గైస్, ఇదే 2 ఫ్లోర్ల DJI. ఇక్కడే మనం కొన్నాం డ్రోను. ఒక్కసారి అంబియన్స్ చూడండి ఎలా ఉందో. ఇదేదో ఓల్డ్ థియేటర్ అంట, అందులో ఫైలా షోరూము. ఇది చూడండి మొత్తం అంతా కూడా, దీన్ని హెవెన్ అంటారంట ఈ ఏరియాని ఆయన చెప్పారు. ఒక్కసారి మొత్తం ఏరియా చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇది మీకు డెవలపింగ్ కంట్రీ లాగా ఉందా? డెవలపింగ్ కంట్రీకి బాబులా ఉంది, ఎంత బ్యూటిఫుల్ ఉంది చైనా. చూడండి గైస్, ఇది నేను చైనాలో ఓపెన్ చేయడానికి లేదంట, చైనా బయటికి వెళ్ళి ఓపెన్ చేయాలి. సో ఇది మనం తీసుకుంది ఫ్లై మోర్ కాంబో, బండిల్ మోర్ కాంబో. నిన్న నేను డ్రోన్ కొన్న వీడియో అయితే పోస్ట్ చేశాను, ఒక మిస్ అయితే అది చూడండి. ఎంత భారీ సేవింగ్స్, చైనాలో డ్రోన్ ఎంత చవకో ఆ వీడియోలో డీటెయిల్స్ ఉన్నాయి. ఆయన ఇన్వైట్ చేశారు మసాలా ఆర్ట్ అని, బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్. చైనాలో ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది మనం చెక్ చేద్దాం. నా క్యాబ్ వచ్చిందా చూసారు కదా, మోసపోయింది వాళ్ళ. గుడ్ మార్నింగ్. చూడండి ఇండియన్స్ చైనాలో ఎంతమంది ఉంటారని నేను ఊహించలే. సో ఫుల్ బిజీ. సో గైస్, ఇప్పటిదాకా నేను ప్రపంచం మొత్తంలో అన్ని దేశాలు తిరిగేందుకు తెలుసు. ఇండియన్ రెస్టారెంట్లు ఎన్నో దగ్గర ట్రై చేశాను. బార్సిలోనాలోని ఒక ఇండియన్ రెస్టారెంట్ చాలా నచ్చింది. అమెరికాలో అద్భుతమైన ఉన్నాయి, కానీ నేను అన్నీ ట్రై చేయలేదు. న్యూయార్క్లో, లాస్ ఏంజల్స్లో, శాన్ ఫ్రాన్సిస్కో అన్నీ ఉంటాయి. నేను చూసిన ఇండియన్ రెస్టారెంట్లు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఇంతకన్నా అందమైన ఇండియన్ రెస్టారెంట్ నేను చూడలేదు అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా. సో ఒక రాజస్థానీ ప్యాలెస్లో ఆ టైప్లో ఉన్నట్టుంది, చాలా బాగుంది. సో డీటెయిల్గా చూపిస్తాను. ఇదిగోండి మెయిన్ కోర్సు. నాకు ఎపిటైజర్కే కడుపు నిండిపోయింది. పుదీనా పరోటా, అయింది మా రెగ్యులర్ పరోటా. రైస్, బటర్ రోటీ, రైస్. ఇదేంటి సార్? ఏంటండి? పన్నీర్ మసాలా. సార్ది పన్నీరు, మనది ఫిష్. నాకు అసలు ఒక మొక్క తింటాను, ఆర్డర్ ఇచ్చాం కాబట్టి నాకు అసలు ప్లేస్ లేదు, కడుపు నిండిపోయింది. చూడండి గైస్, వర్షంలో కూర్చొని షాంఘాయిలో ప్రకృతి ఆస్వాదిస్తున్న. పొల్యూషన్ లేదు, పొగ లేదు, పోయి సౌండ్లు లేవు, బాగుంది. ఏదో నాకు చైనా పాస్పోర్ట్ ఇచ్చేస్తారేమో, ఎంత ప్రమోట్ చేస్తారు చైనాకి. ఏదో పాస్పోర్ట్ ఇవ్వండి రా బాబు నార్త్ కొరియా వెళ్ళడానికి. నా పాస్పోర్ట్తో నార్త్ కొరియా వెళ్ళడం అవ్వట్లేదు. అట్లీస్ట్ మీరు ఇచ్చిన నార్త్ కొరియా వెళ్తా. నేను పుట్టిన దేశం నాకు పాస్పోర్ట్ ఇవ్వని అంటున్నారు, ఓన్లీ OCI కార్డు ఇచ్చారు. వాళ్ళు పాస్పోర్ట్ ఇస్తే నార్త్ కొరియాలో వస్తాయి మీకోసం. పక్కనే ట్రైన్ తీసుకొని వెళ్ళిపోవచ్చు తెలుసా. బెయిజింగ్ నుంచి డాండాంగ్ అని ఊరు ఉంటుంది, డాండాంగ్ ఊరు నుంచి ట్రైన్ తీసుకెళ్ళిపోవచ్చు. బెయిజింగ్ నుంచి ట్రైన్ తీసుకెళ్ళిపోవచ్చు. ఇక్కడే ఉన్నా. ఎవడో ఇవ్వండి రా బాబు వేరే పాస్పోర్ట్, వెళ్తా నార్త్ కొరియా. సో ఆస్వాదిస్తున్న వర్షంలోని. బ్యూటిఫుల్. లైఫ్ ఈజ్ గుడ్. నిజంగా అన్ని రకాలుగా సో బ్లెస్డ్. స్వాతి లాంటి వైఫ్, నాకు లాంటి లైఫ్, ఇంకో లైఫ్ లేకపోయినా పర్లేదు, ఇలా లైఫ్ కంటిన్యూ అయితే చాలు. వెరీ వెరీ బ్లెస్డ్ గైస్. అది కంట్రీ నెంబర్ 5 చైనా. ఓకే గైస్, నాట్ టు వర్రీ, మన క్యాబ్ రాలేదు ఇంకా. ఇక్కడ కూర్చొని ఏ ఇటలీలోనో, ఏ ఫ్రాన్స్లోనో, స్పెయిన్లోనో ఉన్నట్టుంది. ఎందుకంటే మళ్ళీ DJI షోరూమ్. అడి అమ్మ, నేను మసాజ్ అని ఎతుకుతున్నా. ఇక్కడ ఉందా? అయ్యో, నాకు మసాజ్ కావాలి. ఐ వాంట్ మసాజ్. మిస్ అయిపోయింది. చైనాలో మళ్ళీ ఛాన్స్ ఉందో లేదో తెలీదు. స్పా మసాజ్ ఇప్పుడు టైం లేదు, తర్వాత అన్నీ ఇస్తారు. మసాజ్ 2F టైం లేదు గైస్. మనం ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలి. సార్కి చెప్పాను, ఆయన వెయిటింగ్ నా కోసం. మిడిల్ ఈస్టర్న్స్. ఎదురుగా ఏం కార్ అది? వావ్, పోర్షా. ఏం కార్ అది? ఫరారీ. సారీ, నాకు మర్చిపోయింది. సో చైనాలో ఫరారీ కార్స్. సో చైనా ఎకానమీ బాగుంది. ఫరారీ కార్లు అమ్మేస్తున్నారు షోరూంలో. ఫరారీ. సో అందుకే చెప్పాడు ఈ ఏరియా చాలా రిచ్ ఏరియా అని. అలానే ఉంది, రిచ్ ఏరియా అలానే. నా క్యాబ్కి ఎంతసేపు పడుతుంది? ఇంకా 1 minute.
కేవలం $2 గైస్. చైనా. సో అమెరికా నేనే చెప్తున్నాను రాకండి, ఎందుకంటే అమెరికాలో అన్నీ కాస్ట్లీ. దాని బదులు చైనా రండి. అమెరికాలో ఆడ ఎక్స్పీరియన్స్ చాలా చవకగా, అతి చవకగా ఎక్స్పీరియన్స్ చేసేయండి. అర్థమైందా? సో మీకే సజెషన్ ఇస్తున్నా, అమెరికా రావద్దు, చైనా రండి. ఎవడైనా చెప్తాడు అలాగా, మా శత్రు దేశంకి రండి అని చెప్తున్నాను నేను, ఎందుకంటే మీకు డబ్బులు సేవ్ అవుతాయి. సో మన డీజే షోరూమ్ ఇది. క్యాబ్ బాబు ఎక్కడున్నావు, రా తొందరగా, లేకపోతే మన వాళ్ళకి అలా సుత్తి కొట్టాలి, బతకాన్ని కొట్టాలి. సో చైనా చూపిస్తానులే, బతకాని ఏం కాదు, షాంఘై చూపిస్తాను. హలో ఫ్యామిలీ, మళ్ళీ మీ రావి చైనా వీడియోస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. ఒకవేళ మీరు చూడకపోతే ప్లేలిస్ట్లో మొత్తం చైనా ట్రిప్ అని ఉంది. ఇప్పటికీ 3వ 4వ వీడియోలు అప్లోడ్ చేశాను. ఏ ఆర్డర్లో వస్తాయో తెలియదు కాబట్టి చూడండి. వర్షం పడుతుంది, ఎంతో బ్యూటిఫుల్ ఉంది. వర్షంలో అలా తడుస్తుంటే ఆ ఆనందం చూసారా. సో నిన్న నేను పోస్ట్ చేసిన వీడియో DJI, మనం DJI డ్రోన్ కొన్నాం కదా, అసలు ఏం డ్రోన్ కొన్నాం, DJI డ్రోన్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ప్రైసెస్ ఎలా ఉన్నాయి, చైనా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అదంతా వీడియో చేశాను. ఒకవేళ ఆ వీడియో మిస్ అయితే తప్పకుండా ఆ వీడియో చూడండి. ఎందుకంటే డ్రోన్ అమెరికాలో ఉన్నోడు అమెరికా నుంచి చైనా వచ్చి డ్రోన్ కొన్నాడంటే ఇంట్రెస్టింగ్. ఎందుకు కొనుంటాడు, ఏంటి రీజన్, అవన్నీ చూసుంటారు. ఇప్పుడు మనం నిన్న కలిసాం కదా, ఆయన ఇన్వైట్ చేశారు మసాలా ఆర్ట్ అని, బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్. చైనాలో ఇండియన్ ఫుడ్ ఎలా ఉంటుంది మనం చెక్ చేద్దాం. నా క్యాబ్ వచ్చిందా. వర్షం పడుతుంది గైస్. సో వర్షంలో కూడా ఎంత అందంగా ఉంది చూడండి. నిజంగా చెప్తున్నా, నాకు చైనా అంటే ఇంతకుముందు వచ్చాను కానీ ఏంటో మరి లైట్లతో ఎంత బ్యూటిఫుల్ చూడండి. చైనాలో డబుల్ డెక్కర్ బస్, వెయిటింగ్ ఫర్ యూ ఇన్ షాంఘాయ్. మన వైజాగ్లో డబుల్ డెక్కర్ బస్ వస్తే సీఎం గారు కూడా వచ్చారు. ఆ హంగామా వేరే లెవెల్. ఆ ట్యాక్సీ వాడికి మనకు చైనీస్ రాదు, ఆ ట్యాక్సీ వాడితో నేను మాట్లాడుతున్నాను. అందరూ చాలా హెల్ప్ఫుల్ అబ్బా, గ్రేట్. మొత్తానికి ఫిగర్ అవుట్ చేసాం. వచ్చేసాడు మనోడు ట్యాక్సీ. $2 అంటే ఎంత, $170. వెరీ కూల్, వెరీ చీప్. హలో నీహా. పాపాడు ఏదో అడుగుతున్నాడు, నాకు అర్థం. ఇంగ్లీష్? నో ఇంగ్లీష్? చైనీస్? చైనా. చైనా? నో చైనా, ఇంగ్లీష్. ఇప్పుడు నేను వేరే ఊరు వెళ్ళిపోతున్నా రేపు. ఏ ఊరు గెస్ చేయగలరా? వుహాన్. ఎక్కడైతే కోవిడ్ మొదలైందో అక్కడికి వెళ్ళిపోతున్నా. నాకు షాంఘై వదలని లేదు, కానీ ఏం చేస్తాం, వదిలేయాలి. మళ్ళీ వద్దాంలే, చైనాలోనే ఉంటాం కదా. వేరే ఊరు నచ్చపోతే మళ్ళీ షాంఘై వచ్చేద్దాం పరిగెట్టుకొని. ఓకేనా? చూడు LED స్క్రీన్లు అన్నీ. స్వాతి కనిపిస్తుందా? అర్మాని. ఇదేమో మొత్తం ఒక ఎక్స్పెన్సివ్ ఏరియా అన్నమాట. అన్నీ దాని పేరు సింటియాండి అంటారు చైనాలో. దీని పేరు అక్కడ రాసింది చూడు, సింటియాండి అని. సింటియాండి ఇది చాలా పాష్ ఏరియా అన్నమాట. దీని పేరు చైనీస్లో స్వర్గం అని. ఇది చూడు టిఫనీ. స్వాతి న్యూయార్క్లో ఎలా ఉందో అలా కొట్టేశారు తస్సదియ. కనిపిస్తుందా? మీ అమ్మ నాన్నకి ఏంటి అర్థం అవుతాయి అమ్మ ఇవన్నీ? న్యూయార్క్లో చూసినవే కదా, వాళ్ళు ఏడు తిరుగుతారు ఇవన్నీ. నడిచి చెప్పు. సెఫోరా చూడు, బేసిక్గా యూఎస్కి కాపీ కొట్టేశారు, మొత్తం అంతా దించేశారు అన్నమాట. కనిపిస్తుందా? ఇది చూడు, ఇటువైపు చూడు స్వాతి. సొరోస్కి. మా ఆవిడకి చూపిస్తున్నా, అందరికీ చెప్తున్నా. మా ఆవిడేమో చెప్పింది చైనాలో కొనమని, నేను కొన్నాను, అందుకే ఆడోళ్ళు మాట చద్ది మూట అని చెప్తున్నా. స్వరాజ్కి చూడు ఎంత పెద్ద ఉందో. నీకేం కావాలో మా స్వరాజ్కి? ఇక్కడ ఎంత ఉంది చూడు, మన రిచ్మండ్లో కూడా పెద్ద షాప్ ఉంది ఇక్కడ. నీకేం కావాలంటే నాకు మోడల్ పంపించుకొనేస్తాను ఇక్కడ. వద్దా? సరే బాయ్. ఓ ఇది యాపిల్ షోరూమ్, ఆ పక్క స్వరాజ్కి. సారీ, ఇదిగోండి యాపిల్ షోరూమ్. అది స్వరాజ్కి పక్కన, ఇది యాపిల్ షోరూమ్. ఎంత పెద్ద ఉంది చూడండి యాపిల్. ఇది కూడా రిచ్మండ్లో కన్నా పెద్దది. థ్యాంక్ యూ చైనా ఫర్ బయింగ్ యాపిల్ ప్రోడక్ట్స్.
మీ ఫోను హువావే ఏదో ఉంది కదా, అది ఉన్నా కూడా మా యాపిల్ ఫోను, మా యాపిల్ షోరూము. థ్యాంక్ యూ చైనా, భలే ఉంది. ఇది చాలామందికి కాల్పించడానికి మాట్లాడుతున్నామని అర్థమైందా? టైంపాస్. జెనిసిస్ కార్. వావ్, షాంఘాయ్. న్యూయార్క్లో వావ్ వావ్ అనుకునేవాడిని, ఇప్పుడు షాంఘాయ్లో వావ్ అనుకుంటున్నాను. చూడండి గైస్, ఎన్ని రోడ్లు మనం వెళ్ళాం. 1, 2, 3 మెయిన్ రోడ్లు కాదు. ఆ చించి అంది ఏదో ఉంది కదా, అక్కడి నుంచి ఇదిగోండి లోకల్ ఫుడ్ ప్లేసెస్. ఏమైనా దట్టి ఉన్నాయా? నీట్నెస్ అందరికి లోపలికి వెళ్ళిపోయిందాక అలా చెప్తూనే ఉంటా. ఇండియా కూడా అలా అయిపోవాలి మన దేశం కోసం. వెయిట్ చేస్తున్నా. ఈ బిల్డింగ్ భలే ఉంది బా. వీడియోలో అలా కనిపిస్తుందో తెలియదు కానీ సూపర్ ఉంది. ఏది బ్రో, చైనా రాగానే ఇలా మోసం చేసేసారు. ఎందుకు ఇలా మోసం చేసేసారు నన్ను? ఇంద్ర సినిమాలో గుర్తుందా? మనం మన కాశీ వెళ్తేనే మోసాలు. గుర్తుందా ఇంద్ర సినిమా? ఎక్కడికి వెళ్ళినా చూడండి, టూరిస్ట్ ట్రాప్లు లేవు. బిచ్చగాళ్ళు వచ్చేసి మనకి ప్రాణాలు తినేరు. బాబు ఇవ్వు, బాబు ఇవ్వు అని తినేరు. మనం ఇవ్వకపోతే మన బూతులు తిట్టరు. సో ఇలాంటి అట్మాస్ఫియర్ మనకు కావాలా వద్దా? చైనా అంతా మోసం 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 మోసం, దగా మోసం అన్ని. చూడండి చక్కగా అతిథి దేవో భవ అని రాశారు. బయట ప్లాంట్ ఉంది. బాబాయ్ ఇది డిలీట్ చేసేస్తున్నా, నాకెందురో బాబు. ఏదో కామెంట్ చేశాను, ఇప్పుడు అది డిలీట్ చేశాను. ఎందుకు ఉత్తినే కూలిచ్చి గుద్దించుకోవడం. బిల్డింగ్ చూడండి ఎదురుగా, బ్యూటీ. సో ఇదే మన ఇండియన్ రెస్టారెంట్ మసాలా ఆర్ట్స్. సార్ కోసం వెయిట్ చేస్తున్నా, అండ్ రాగానే వెళ్దాం లోపలికి. బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్ అంట. సో ఇండియన్ క్విజీన్ చూసారు కదా. మన సార్ ఇంకా రాలేదు, ఆయన వచ్చాక వెళ్దాం లోపలికి. చూడండి గైస్, రోడ్డు మీద వదిలేస్తున్నా. ఇక్కడ వదిలేసి నేను వాక్కి వెళ్తా. అది ఉంటుందో లేదో చూద్దాం. ఓకేనా? వచ్చేసారు సార్. ఓకే, రిసీవ్ చేసుకుంటారు. అవునా? ఇదిగోండి టెస్లా, ఆ ముందు BMW. చైనా బ్రాండ్లు ఎన్ని ఉన్నాయి. ఏం కారు సార్ ఇది? భలే ఉంది ఈ కారు. బా భలే ఉంది కదా, చాలా బాగుంది. చైనీస్ కార్ ఇది. చదవండి రమేష్ గారు, మళ్ళీ మీ ప్రోద్బలంతో వచ్చాం సార్. ఇండియన్ క్విజీన్, చైనీస్ రెస్టారెంట్ ఇన్ ఇండియా. ఇండియన్ రెస్టారెంట్ ఇన్ చైనా, సారీ. చూడండి, వా ఓ రాగానే ఆర్ట్, పెద్ద ఏనుగు, రాజస్థాన్ ఇది ఉంది. ఎంత బాగుంది, అమెరికాలో కన్నా బాగుంది. చూడండి గైస్, ఇది మన ఇండియా. అలా ఉండాలి బయట కూడా, ఏదో రోజు అవుతుంది. చూడండి ఇండియన్ రెస్టారెంట్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అదేంటి, నేను ముస్లిం కదా, నాకెలాగ వచ్చింది గణపతి స్తోత్రం? చూడండి, బ్యూటిఫుల్. మొత్తం డ్రింక్ ఇది ఆన్. ఇక్కడ ఇంకో ఏనుగు ఉంది. ఎంత బాగుంది ఏంట్రా బాబు రెస్టారెంట్. సార్ అడిగితే వద్దులేండి ఇండియన్ అన్నాను. ఐమ్ గ్లాడ్ ఐ కేమ్. చైనాలో ఇండియన్ రెస్టారెంట్. చూడండి పటచిత్రాస్, ఒరిజినల్గా పటచిత్రాస్. నా బర్త్ స్టేట్ ఒడిశా. ఎంత అదృష్టం చూడండి. తెలంగాణ మందే, ఆంధ్ర మందే, ఒడిశా మందే, అమెరికా మందే. ఇన్ని మందేలు చెప్పుకునే హక్కు దేవుడిచ్చాడు. బెల్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది మొత్తం రెస్టారెంట్. ఒక పార్ట్ మీరు చూసారు, రెండో పార్ట్ ఫుడ్ ఎలా ఉండో చూద్దాం. మెయిన్ రమేష్ గారు ఎక్కడ అట చూడండి. డోర్స్ చాలా బాగుంది సార్ నిజంగానే. ఏదో ఇండియన్ రెస్టారెంట్ అనుకున్నాం కానీ ఇలా ఉంటుందని ఊహించలే. వావ్, చాలా బాగుంది సార్, అద్దరిపోయింది. చూడండి గైస్,
చైనాలో ఇండియన్ రెస్టారెంట్ సూపర్ ఉంది చూడండి, బ్యూటిఫుల్. ఇది ఇండియా గైస్, ద బ్యూటీ ఆఫ్ ఇండియా. మనం ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చేసి ఇండిపెండెన్స్ తర్వాత పాడు చేసాం నాకు అనిపిస్తుంది. చైనా మోడల్ లాగా మార్చేది పెద్ద ఆయన ఇండియాలో, భారతదేశంలో. నన్ను అడిగితే డెమోక్రసీ కడితే గుడ్డు తీసేసి చైనా టైప్ ఆఫ్ చేసేసి మొత్తం కంట్రోల్ చేసి మొత్తం అంతా క్లీన్ చేసేసి అప్పుడు మళ్ళీ డెమోక్రసీ చేశారు. ఈ పెయింటింగ్ రాధా అండ్ కృష్ణ కొత్త రకం పెయింటింగ్ మాట, ఇద్దరిని కలిసి భలే ఉంది. మొత్తం ఆర్ట్ ఇంత వావ్. గాయత్రి మంత్రం. ఇవాళ చాలా ప్రొడక్టివ్ డే అయిపోయింది, సూపర్గా చాలా పనులు చేసాం. జింగన్ టెంపుల్ నేను ఏం మిస్ అయ్యాను, వరుసగా బుద్ధాలు ఉంటాయి కదా 10, అదెక్కడ? ఓహో లోపల ఉందా ఇంకా వెనకాల? అదే ఏదో మిస్ అయ్యాను అనుకున్నా. నేను వెళ్ళిపోతాను కదా. చూడండి ఇండియన్స్ చైనాలో ఇంతమంది ఉంటారని నేను ఊహించలే. సో ఫుల్ బిజీ. మెన్యూ, ఇది మెన్యూ ఫోటో ఫ్రేమ్ లాగా ఉంది. ఓ వావ్, ఇండియా ఇస్ అ డైవర్స్ కంట్రీ. वाह, मेरे को बहुत कम दे यार. नॉर्मली उसमें नॉन वेज लिया तो क्या क्या చూడండి మొత్తం 97 అంటే ఎంత 7 10 70 అమ్మ కాస్ట్లీనే. సో ఇండియన్ ప్రైస్లు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ముర్గు మలాయ్ కబాబ్ $7-15. సో చీప్ ఏం కాదు. సూప్ 49 అంటే $7. ఆలు టిక్కీ చాట్ $11. అమెరికా కన్నా ఎక్కువ రేట్లు రానే. మరి ఎంత అందంగా ఉంది కదా, పర్లేదు అందంగా ఉంది. కాబట్టి నాకు ఓన్లీ మ్యాంగో లస్సీ కావాలంటే మజ్జిగ కూడా తెప్పించారు. అందులోని మిరపకాయ మసాలా మజ్జిగ. సో మసాలా మజ్జిగ అండ్ దెన్ మ్యాంగో లస్సీ. సరే ఎక్కడ తింటాం సార్ ఇవన్నీ? సో మొత్తం మన ప్లాట్ 2 రకాలు వస్తాయి చూడండి, ప్లేట్లు మొత్తం ఇండియన్స్. భలే ఉంది అంబియన్స్ మాత్రం. టిక్కిన సో అదిగోండి ఆలు టిక్కీతో స్టార్ట్ ఎపిటైజర్. సో ఇది చూడండి ఎపిటైజర్ ఆలు టిక్కీ చాట్. చాలా చాలా టేస్టీగా ఉంది. వావ్ సూపర్ ఉంది. స్వాతికి ఇష్టమైంది ఆలు టిక్కీ చాట్. స్వాతి యూఆర్ మిస్సింగ్. నా ఫోన్ ఛార్జ్ అయిపోయింది, ఇక్కడ పని చేయట్లేదు ఛార్జర్. ఇది చూడండి గైస్. సో 2 స్టార్టర్లు, ల్యాంబ్ కోఫ్తా స్టార్టర్ ఓన్లీ. ఇది 2 షింప్, సమోసా అండ్ పన్నీర్. సమోసా పన్నీర్ ఆయనకి వెజిటేరియన్, ఇది మనకి నాన్ వెజ్ మాట. ఆనియన్స్. సో ఇది ఎపిటైజర్. సూపర్ బాగుంది సార్, నిజంగా చాలా బాగుంది. మీరు అస్సలు తినరా నాన్ వెజ్? చూడండి అవునా, జంబో షంపు. ఇదిగోండి మెయిన్ కోర్సు. నాకు ఎపిటైజర్కే కడుపు నిండిపోయింది. పుదీనా పరోటా, ఆయనది మా రెగ్యులర్ పరోటా. రైస్ రోటీ, బటర్ రోటీ, రైస్. ఇదేంటి సార్? ఏంటంటే పన్నీర్ మసాలా. సార్ది పన్నీరు, మనది ఫిష్. నాకు అసలు ఒక మొక్క తింటాను, ఆర్డర్ ఇచ్చాం కాబట్టి నాకు అసలు ప్లేస్ లేదు, కడుపు నిండిపోయింది. ఇది చూసేసరికి కడుపు నిండిపోయింది సార్ ఈ రెస్టారెంట్. వామ్మో ఎక్కడ తింటాం సార్ ఇవన్నీ? సో అదిగోండి గైస్, పుదీనా పరాటాతోని. ఇదేం ఫిష్ తెలీదు, చైనీస్ ఫిష్. టేస్ట్ ఎలా ఉంది చూద్దాం. ఇది చైనా ఫిష్ కదా? అమ్మ వేడిగా ఉంది, ఏడిగా ఉంది, తీయగా ఉంది. బాగుంది, తీయగా ఉంది. చెప్ప ఫిష్ కొంచెం స్వీట్గా ఉంది. సార్ నేను ఏదో అది వచ్చింది కదా అని తింటున్నా,
నా కడుపు అది ఎప్టైజర్తో నిండిపోయింది. పుదీనా పరోటా బాగుంది చాలా. థ్యాంక్ యూ సార్. మీరు సజెస్ట్ చేయకపోతే నాకు తెలిసింది కాదు. నేను దానికి వెళ్దాం అనుకున్నా వేరే హౌస్కి. సర్లే ఒక ఇండియన్ ఫుడ్ అయితే మనోళ్ళు కూడా సతపడతారు, చైనాలో ఇండియన్ ఫుడ్ అని ఇక్కడ వచ్చాను. సో తిన్ను అంటే ఇదిగోండి క్యారెట్ హల్వా. నాకు అడిగాడు ఏం కావాలంటే గాజర్ హల్వా అన్నాను. ఉండదేమో అనుకొని గాజర్ హల్వా ఉంది, సచ్చినట్టు తినాలి నేను ఇప్పుడు. అది గులాబ్ జామ్ కూడా సార్ నాకు ఇప్పించారు, నేను తిన్ను సార్ అంటే. నిజంగా స్వీట్ తినండి, నేను చాలా స్ట్రిక్ట్. స్వీట్లు తిన్ను, తాగను. ఈ గాజర్ హల్వా నేను చెప్పాను కాబట్టి, చేశారు కాబట్టి తినాలి. ఇంకా రవి చేసి ఇచ్చారు, నా కోసం టైం. అది కూడా చాలా బాగుంటుంది. నేను గులాబ్ జామ్ తిను, అసలు తిను. నాకు గులాబ్ జామ్ ఇష్టం ఉండదు, స్పెషల్గా చేశాడు నా కోసం. అది సార్ ఇప్పుడే చెప్పారు, నా కళ్ళు ఇంకా తిరుగుతున్నాయి. చైనాలోని అపార్ట్మెంట్లోనే షాంఘై 1000 స్క్వేర్ ఫీటు 24 కోట్లు. హైదరాబాద్ రేట్లు చూసి హైదరాబాద్ రేట్లు అంటున్నా. షాంఘై 24 కోట్లు, 99 ఇయర్స్ లీజ్. ల్యాండ్ మళ్ళీ గవర్నమెంట్ది. అర్థమైందా? చూడండి గైస్, భారతదేశం బయట ద బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్. అంబియన్స్ కానీ సూపర్ ఉంది. యా రియలీ అमेजिंग. द फूड इज आल्सो वेरी टेस्टी. भाई आप कहाँ से? मैं बिहार से हूँ सर। बिहार से? बिहार में कहाँ? छपरा। छपरा. I used to live in Bangalore. छपरा. एनीवे ग्रेट एक्सपीरियंस. आपका ये क्या रेस्टोरेंट? No no, मैं इधर काम करता हूँ सर, एम्प्लॉय। कितना साल से? मैं 2 साल से इधर। 2 साल से. कैसे है लाइफ चाइना में? अच्छा है, अच्छा है, ठीक ठाक. टीम में भी रहूँगा। आदि गाइस, ग्रेट एक्सपीरियंस, లవ్లీ ఫుడ్, టేస్టీ. థ్యాంక్స్ టు సార్. ఆయన ఇన్సిస్ట్ చేశారు రావాలని. బయటకు వెళ్ళి చూపిస్తాయి 24 కోట్ల అపార్ట్మెంట్ అంటే 1000 గజాలు, 1000 స్క్వేర్ ఫీట్. తెలిసిందా అమెరికా ఎందుకు గ్రేట్? సో వెరీ వెరీ హ్యాపీ రవి. ఇండియన్ రెస్టారెంట్ ఇన్ చైనా. మీకు కూడా చూపించాను ఇండియన్ ఫుడ్. రెస్టారెంట్ ఎంత అద్భుతంగా చూసారా? మొత్తం డెకార్, అంబియన్స్, ఫుడ్ ఆల్ అదృష్టం అన్నమాట. బాయ్ చెప్పేదామా ఇండియన్ రెస్టారెంట్కి? వక్రతుండ మహాకాయ. బాయ్ బాయ్ సార్. అది గైస్, వర్షం అయిపోయింది, ఇంకా బ్యూటిఫుల్ డే. మళ్ళీ నేను ఇక్కడే ఉన్నాను, రెస్టారెంట్ దగ్గరే ఉన్నాను. మళ్ళీ చేస్తాను, ఇంటికి వెళ్ళి చేస్తాను. సో షాంఘై ఇంత ఎక్స్పెన్సివ్ అని నేను కళ్ళ కూడా ఊహించలే. ఇక్కడ అపార్ట్మెంట్ 1000 స్క్వేర్ ఫీటు 24 కోట్లు. మా రిచ్మండ్లో పెద్ద మ్యాన్షన్ వస్తుంది. తర్వాత ఇంటర్నేషనల్ స్కూల్ ఎడ్యుకేషను జనరల్గా అడిగాను ఆయనకి ఐడియా కోసం. 60 లక్షలు 9వ క్లాసు 10వ క్లాసు. మా అనుష్కకి 9వ క్లాసు 10వ క్లాసు ఎంత పే చేశాను సార్? 0. అమెరికన్ ఎడ్యుకేషన్ కావాలంటే అంత. అర్థమైందా ఎందుకు అమెరికా గ్రేట్? ఇప్పుడు వావ్ భలే ఉంది. బాగా చూడండి, చాలా కాస్ట్లీ ఏరియా ఇది. టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలా 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 కాస్ట్లీ ఏరియా షాంఘైలో. అమెరికా పనికిరాదు అన్నమాట, అంత కాస్ట్లీ ఉన్నాయండి. అది గైస్ ఇండియన్ రెస్టారెంట్ చూపించానా? నచ్చిందా? మళ్ళీ చూపిస్తాం. మసాలా ఆర్ట్, మసాలా ఆర్ట్ బయట నుంచి ఇండియన్ రెస్టారెంట్ రండి. ఇంత బ్యూటిఫుల్ ఉంది. బాగా అయిపోయింది డిన్నర్. ఆడ గ్రేట్ టైమ్ రమేష్ గారితో. సూపర్బ్, ఎంజాయ్డ్. చెప్పా కదా బెస్ట్ ఇండియన్ రెస్టారెంట్. ఇప్పుడు వెనక్కి వెళ్తున్నాం. సో నాకు కామెంట్లు వచ్చాయి కాబట్టి ఒకసారి చూపించండి, రోడ్ రూల్స్ ఎలా ఉన్నాయి, ట్రాఫిక్ ఎలా ఉంది. చూడండి రకరకాల రోడ్స్ చూపిస్తున్నా, ఒకే రోడ్ కాదు. సో మీరే డిసైడ్ చేయండి ఎలా ఉందో. ఆర్డర్లీ, నో కేకఫోనీ, నో డిసామనీ,
నో డిజార్డర్, బ్యూటిఫుల్. కాకపోతే కొన్ని విషయాలు చైనా నుంచి బయటకు వచ్చి చెప్తే నాకు సరదాగా డిటెన్షన్లో 1 వీక్ ఉండాలని లేదు. సో అమెరికా దేశం ప్రెసిడెంట్ ఇన్ని తిట్టినా మాకు ఫ్రీడమ్ ఉంది, ఏం చేయలేం. ఒక్క మాట ఇక్కడ అనగలరా ఎవడైనా కామన్ మ్యాన్ అయినా, బిజినెస్ మ్యాన్ అయినా, మల్టీ బిలియనర్ అయినా కనబడ్డా మన నెక్స్ట్ డే. తేడా తెలిసిందా? సో దిస్ ఈజ్ గుడ్. అమెరికాలో దిస్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఆల్సో దేర్. కానీ ఇక్కడ ఓన్లీ దిస్ ఈజ్ దేర్. అర్థమైంది తేడా? మీకు అర్థమైంది అనుకుంటా. హోటల్లో చూడండి, రోబోట్ తిరిగేస్తుంది. రూమ్లో ఏమైనా కావాలంటే అందులో పంపించేసి తెచ్చేస్తుంది మనకి. చూసారా? వెల్కమ్ టు చైనా గైస్. సో ఏంటంటే ఇలాంటివన్నీ అమెరికాలో కూడా ఉన్నాయి. మనం ఏదో పెద్ద హైప్ చేసేస్తాం. అమెరికాలో రెస్టారెంట్లు కూడా ఉన్నాయి, కానీ చైనాలో ఉన్నాయి అంటే ఇది గొప్పలా చూపిస్తాం. ఈ హోటల్ మ్యారియోట్ హోటల్, ఇలాంటివి ఎన్ని హోటల్ లేవు అమెరికాలో. చైనాలో ఒక 20, 30, 40 ఉంటాయి మ్యారియోట్లు. 50 అమెరికాలో ఎన్ని ఉంటాయి? వందలు ఉంటాయి. ఎందుకంటే అమెరికన్ బ్రాండ్ కాబట్టి. ఎనీవే గైస్, చైనా మీకు నా సాయి శక్తిలో చూపిస్తున్నా. ఓకేనా? హోప్ యూ లైకింగ్ ఇట్. షాంఘైలో లాస్ట్ నైట్ చూడండి గైస్, రూమ్ వ్యూ చూసారా? ఇదిగోండి గైస్, స్టార్టింగ్లో ప్రామిస్ చేసినట్టు రమేష్ గారు మనకి ఇచ్చిన గిఫ్ట్స్. ఇది చైనీస్ టీ. ఓకే, ప్యాకేజింగ్ మాత్రం సూపర్ ఉంది. ఇదిగోండి. సో ఇది నాకు ఓపెన్ చేయాలని లేదు, ఎందుకంటే చాలా 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 సార్ట్ ఆఫ్టర్ గ్రీన్ టీ. అన్నిటికన్నా ఇంకా చూడండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నాను నేను ఒక స్పోర్ట్ వాచ్ కొనుక్కోవాలని. నాకు ఇంత అద్భుతమైన గార్మిన్ 4Runner 265 విత్ GPS. సో ఇది అద్భుతమైన స్పోర్ట్స్ వాచ్ మాట. సో కైండ్ ఆఫ్ హిమ్, సో స్వీట్ ఆఫ్ హిమ్. ఆయన ఏమైనా అనుకుంటారేమో నేను ఇలా పెడుతున్నందుకు, కానీ థ్యాంక్స్ ఏ విధంగా చెప్పాలి. ఓపెన్ కూడా చేయలేదు ఇంకా. ఇదిగోండి, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఒక స్పోర్ట్స్ వాచ్ ఇలాంటిది కావాలి గార్మిన్ అని. ఇదిగోండి. సో కైండ్, అభిమానంగా వచ్చి నన్ను కలవడమే కాకుండా మళ్ళీ పొద్దున్న కలిశారు, మళ్ళీ ఈవినింగ్ ఏమో రెస్టారెంట్కి తీసుకెళ్ళి సర్ప్రైజ్ చేశారు అన్నమాట ఈ గిఫ్ట్స్. నేను వద్దు అని ఎంతో అడిగా, అయినా కూడా ఇచ్చారు. సో ఇది మాట అభిమానం. కొంతమంది అభిమానం అయితే మనం చూడగలిగాం. సో దట్ ఈస్ ఇన్క్రెడిబుల్. సో ఒకసారి మళ్ళీ కిందకి వెళ్ళి బయటికి వెళ్ళి ఒకసారి నడుద్దాం. నాకు కొంచెం హెవీగా ఉంది, బయటికి వెళ్ళి. ఓకే, 4Runner 265 ఇది ఓపెన్ చేసినప్పుడు, అన్బాక్స్ చేసినప్పుడు మీకు చూపిస్తా ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకేనా? ఇది గైస్. ఓకే గైస్, నిద్ర రావట్లేదని కిందకు వచ్చాను. సో లాస్ట్ వ్యూ ఇవాళ చూడండి. జేడ్ మీకు పొద్దున్న చూపించాను కదా మార్నింగ్ వ్యూ, ఇప్పుడు నైట్ వ్యూ. జేడ్ చూడండి ఎలా ఉంది. చైనా ఫేమస్ ఫర్ జేడ్ మాట. సో థాయిలాండ్లో కూడా మీరు చూస్తే వత్ ప్రఖ్యలో జేడ్ బుద్ధ కదా. చూడండి జేడ్ ఎంత బాగుంది. నన్ను తీసుకుందామా? నువ్వు బుద్ధ తీసుకుందాం అనుకి. దానికి పర్మిషన్ లేకుండా తీసుకుంటే వేస్ట్, అది వేసుకోదు. ఎంత సరే, దాన్ని పర్మిషన్ లేకుండా తీసుకుంటే నా మొహం మీద ఇసురు కొడుతుంది. సో చూసారా జేడ్లు, బ్యూటీ. లోపలికి వెళ్తే ఆడు ఏదో ఒకటి నాకు అంటగడతాడు. నేను లోపలికి వెళ్తే ఏదో ఒకటి కొనుక్కుంటూ రాను కాబట్టి నేను లోపలికి వెళ్ళానా నా బ్యాగ్లో ఏదో ఒకటి కొంటా. కాబట్టి నేను ఏంటి ఫిగర్ అవుట్ చేశానంటే, డూ నాట్ గో ఇన్సైడ్ అని. ఇదే మన హోటల్ మ్యారియోట్. చూసారా? నో ప్లేస్ లైక్ మ్యారియోట్. ఇంకా సూపర్ హోటల్ ఉంటాయి, కానీ మనకి యునైటెడ్ ఎయిర్లైన్స్ అలాగా ఆస్థానా ఎయిర్లైన్, ఇది మన ఆస్థానా అకామిడేషన్ అన్నమాట. ఓకే, ఇప్పుడు నడుచుకొని బండికి వెళ్తాను నేను. నాకు నిద్ర రావట్లేదు కదా. మీకు నైట్ వ్యూ చూపించాలి కదా. నా ఓన్లీ మార్నింగ్ చూపించాను, ఇప్పుడు నైట్ వ్యూ చూపిద్దాం. సో మన హోటల్ దాటి బయటికి వెళ్దాం. సో ఇదే మన హోటల్, రిసెప్షన్. బయటకు వెళ్ళిపోతున్నాను.
అప్పుడేమో లాబీ నుంచి బయటికి ఎంట్రన్స్ పెట్టచ్చు కదా, మధ్యలో ఇదంతా నడక, కాలు నొప్పి, ఇదే బాధ. పెద్ద హోటల్లో ఉంటాయి, చిన్న హోటల్ అయితే హ్యాపీగా ఇలా టక్కమని బయటకు వచ్చేసి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? ఇంత నడవాలా. సో నైట్ వ్యూ చూపిస్తా మీకు. ఓకే గైస్, బండి దాకా నడాలి. నాకు ఇప్పుడు నడిచి ఓపిక లేదు. డీడీ క్యాబ్ని పిలుస్తాను. లక్కిన్ కాఫీ తాగలేదు యాక్చువల్లీ, నెక్స్ట్ ఊర్లో తాగుదు. సంగేలోని టైం దొరకలేదు. ఇక్కడ ఒక పాకిస్తానీ రెస్టారెంట్ ఉంది. ఇప్పుడే ఇండియన్ రెస్టారెంట్ తిన్నాం కదా, సో పాకిస్తానీ రెస్టారెంట్ దాకా నడిచి అక్కడ కాఫీ తాగుదాం. చూసారు కదా, స్పెసిఫిక్గా చాలామంది కాలుతుంది, వాళ్ళకి కాల్పించడానికే నేను పాకిస్తాన్ రెస్టారెంట్కి వెళ్తున్నాను. కావాలని వెళ్తున్నా. ఓకే, ఎవడ ఆపగలరు చూస్తే. ఇండియన్ రెస్టారెంట్లో ఫుడ్, పాకిస్తానీ రెస్టారెంట్లో కాఫీ, టీ తాగుతాం. ఓకేనా? ఒకసారి అక్కడికి వెళ్ళాక రోడ్ క్రాస్ చేస్తే ఇక్కడ ఉంది, చూశాను పాకిస్తానీ రెస్టారెంట్. ఎందుకంటే ఆర్డినరీ పాకిస్తానీ ప్రజలు కూడా భారత ప్రజల్లాగా చాలా మంచివాళ్ళు కాబట్టి. ఎవరో కామెంట్ పెట్టావు నీకు తెలుసు కదా, నీ కోసం చెప్తున్నాయి. సో రెగ్యులర్ ఆర్డినరీ పాకిస్తాన్ పీపుల్ ఆర్ యాజ్ కైండ్, యాజ్ జెంటిల్, యాజ్ గుడ్, యాజ్ అమేజింగ్ యాజ్ ఇండియన్స్. ఓకే, క్రాస్ చేద్దాం. చూడండి, అందరూ ఎంజాయింగ్ లోకల్స్. ఆ పెద్దోళ్ళని, ప్రభుత్వంలో పైయోళ్ళని ఏమనకపోతే ఫ్రీడమ్ ఇచ్చారన్నమాట అంతా. మేము చెప్పినవి మమ్మల్ని అపోజ్ చేయకండి, మేము చెప్పినవి మాకు ఊడిగం చేయండి, మీకు అన్ని రకాల ఫ్రీడము, మంచి రోడ్లు, మంచి కార్లు, మంచి ఎకానమీ ఇస్తాం, కాకపోతే మీరేమి మమ్మల్ని క్వశ్చన్ చేయకూడదు. సో అది ఓకేనేమోలే, ఇలా రోడ్లు ఇలా ఉంటే, లైఫ్ ఇలా ఉంటే వై నాట్. చూడండి అందరూ ఈటింగ్, డ్రింకింగ్, ఎవ్రీబడి. రాత్రి ఇప్పుడు ఎంత టైము 11. చూడండి ఎంత క్లీన్ ఉంది. నాకు అన్నిటికన్నా మిగతా అన్ని కాదు కానీ ఆ క్లెన్లీనెస్. టిష్యూ చూడండి పైన ఉన్నాయి, పైనుంచి ఎలా ఆడుతున్నాయి, ఎంత బాగుందో. ఓ మర్చిపోయాను, మనం వెళ్ళాల్సింది పాకిస్తాన్ రెస్టారెంట్ కదా, వెళ్దాం. అయ్యో మూసేసారు కదా ఖాన్ బాబా పాకిస్తానీ క్విజీన్. ఇక్కడికి వెళ్ళి కాఫీ తాగుదాం అనుకున్నానే, పాకిస్తానీ టీ సూపర్ ఉంటుంది టేస్ట్, అక్కడికి వెళ్దాం అనుకున్నా, మూసేశారు. సారీ, అవ్వలేదు. రేపు మార్నింగ్ తాగుదాం చాయ్. ఓకేనా? సో ఇండియన్ రెస్టారెంట్లో ఫుల్ డిన్నర్ తిన్నాం. మొన్న మన ప్రధానమంత్రి గారు ఎక్కడో కామెడీ చేశారు, నేను పాకిస్తాన్ వెళ్ళాను వీసా లేకుండా లాహోర్ అని. ఎవరు అడిగారు ఎలా అంటే, అది కూడా మన దేశమే కదా అని. ఆయన పెద్ద ఆయన జోక్ వేశారు. మరి ఆయన జోక్ వేస్తే పర్లేదు, ఆయన పాకిస్తాన్ వెళ్తే పర్లేదు. మనలాంటి ఆర్డినరీ పీపుల్ వెళ్తే ఓ దమిడిలో అన్నీ వచ్చేస్తాయి మీద ఎగిరిపోవడానికి. అది విషయం, చూసారా? ఓకే గాయస్, ఇంకా ఆపేస్తాను, నాకు ఇది అయిపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళి చేస్తాం.